హలో ఎవ్రీవన్, మనం ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 50 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇవి టెట్, డిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ఫుల్. లెట్స్ స్టార్ట్. ద చైల్డ్ ర్యాన్ ఫాస్ట్. పిల్లవాడు వేగంగా పరిగెత్తాడు. టు క్యాచ్ ద స్కూల్ బస్ అందుకోవడానికి. ఇక్కడ ర్యాన్ అనేది పరిగెత్తడం వర్బ్, ఇది సబ్జెక్ట్ అవుతుంది. చైల్డ్ అనేది, ర్యాన్ అనేది వర్బ్. ఎలా పరిగెత్తాడు? వేగంగా పరిగెత్తాడు, ఫాస్ట్గా. ఇక్కడ ఫాస్ట్ అనేది వర్బ్ అయిన ర్యాన్ను మోడిఫై చేస్తుంది. సో ఇక్కడ వర్బ్ను మోడిఫై చేసే పదాన్ని మనం అడ్వర్బ్ అంటాం. రైట్ ఆన్సర్ అడ్వర్బ్. షీ కెప్ట్ ద బొకే ఆన్ ద గ్లాస్ టేబుల్. ఆమె బొకేని గ్లాస్ టేబుల్ మీద పెట్టింది. ఇక్కడ మీద అనేది ఆన్ అనే అర్థం. ఇది ప్రిపోజిషన్. ఓకే, కంజంక్షన్, అడ్వర్బ్, అడ్జెక్టివ్ ఎందుకు కాదంటే కంజంక్షన్ అనేది రెండు పదాలను కలుపుతాయి. రామ అండ్ సీత, పెన్ ఆర్ పెన్సిల్. అడ్వర్బ్ అనేది వర్బ్ను మోడిఫై చేస్తుంది. షీ ఈజ్ వాకింగ్ స్లోలీ. ఇక్కడ స్లోలీ అనేది అడ్వర్బ్, వర్బ్ను మోడిఫై చేయాలి. అడ్జెక్టివ్ అనేది నౌన్ను మోడిఫై చేస్తుంది. రెడ్ బాల్, రెడ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, ఇక్కడ నౌను కానీ ప్రొనౌన్ ముందు వచ్చి వాటితో సంబంధాన్ని తెలియజేసే పదం ఆన్, ఇది ఒక ప్రిపోజిషన్. ఆలాస్, వీ లాస్ట్ ద ఛాంపియన్షిప్ మ్యాచ్ ఇన్ ద ఫైనల్ మినిట్. అయ్యో, మనం చివరి నిమిషంలో మ్యాచ్ కోల్పోయాము అనేది అర్థం. ఇక్కడ మనసులో ఉన్న భావాలను ఒకేసారి మనం వ్యక్తపరచడం, బాధను, సంతోషాన్ని, చెప్పిన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే పదాన్ని ఇంటర్జెక్షన్ అంటారు. ఆలాస్, హుర్రా, వావ్ అంటాం కదా, ఇటువంటి పదాలన్నీ ఇంటర్జెక్షన్స్. ఇదే మన ఆన్సర్. ద ఆనెస్టీ ఆఫ్ ద యంగ్ మెకానిక్ ఇంప్రెస్డ్ ఎవ్రీవన్. ఆ యంగ్ మెకానిక్ యొక్క నిజాయితీ ప్రతి ఒక్కరిని మెప్పించింది, ఆకర్షితులయ్యారు అని అర్థం. చూడండి, ఆనెస్ట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది, ఆనెస్టీ అనేది నౌన్ అవుతుంది. ఓకే, ఇది ఒక నౌన్, కానీ మనకు అబ్స్ట్రాక్ట్ నౌన్, కామన్ నౌన్ రెండు ఇవ్వడం జరిగింది. కంటికి కనబడిన వాటిని ఆనెస్టీ, విజ్డమ్ మరియు శాస్త్రముల పేర్లు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇవి కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనబడతాయి. ఓకే, ఇక్కడ ఆనెస్టీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. కామన్ నౌన్ అంటే ఒక వస్తువుకు ఉండే సాధారణమైన పేరుని కామన్ నౌన్ అంటారు. మ్యాన్ అనేది కామన్ నౌన్. ఆ మ్యాన్కు కృష్ణ అని పేరు పెట్టామనుకోండి, కృష్ణ అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇక్కడ ఆనెస్టీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్. హీ బాట్ ఏ బ్యూటిఫుల్ లెదర్ జాకెట్ ఫ్రమ్ ద బోటిక్. ఈ సెంటెన్స్లో బ్యూటిఫుల్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు చెందినది గమనించండి. ఏ బ్యూటిఫుల్ లెదర్ జాకెట్, ఇందులో జాకెట్ అనేది నౌన్ ముందు వాడిన బ్యూటిఫుల్ మరియు లెదర్ అనే పదాలు జాకెట్ను మోడిఫై చేస్తున్నాయి. నౌన్ను మోడిఫై చేసే పదాలని అడ్జెక్టివ్ అంటాం. జాకెట్ ఎలా ఉంది? బ్యూటిఫుల్. దేంతో తయారు చేయబడింది? లెదర్తో. ఓకే, ఏ బ్యూటిఫుల్ లెదర్ జాకెట్. ఇందులో బ్యూటిఫుల్, లెదర్ అనేవి అడ్జెక్టివ్స్. అడ్వర్బ్ అంటే వర్బ్ను మోడిఫై చేయాలి. నౌన్ అంటే వస్తువు, స్థలము, మనుషుల పేర్లను తెలియజేస్తుంది. ప్రొనౌన్ అంటే పేర్లకు బదులుగా వాడబడిన సర్వనామములు అంటాం తెలుగులో. హీ, షీ, ఇట్, దే, ఇవి ప్రొనౌన్స్ అనబడతాయి. గివ్ మీ సమ్ వాటర్ టు డ్రింక్ ప్లీజ్. ఇందులో సమ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు చెందింది అనేది ప్రశ్న. గమనించండి, వాటర్కు ముందు సమ్ అనేది వాడబడింది. వాటర్ అనేది నౌన్కు ముందు వాడబడి నౌన్ని మోడిఫై చేసే వర్డ్ని అడ్జెక్టివ్ అంటాం. ఇక్కడ వాటర్ ఎంత ఉన్నది? సమ్, కొంత నీరు. ఓకే, అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ అంటాం సమ్ని. సో మన ఆన్సర్ అడ్జెక్టివ్. ప్రొనౌన్ అంటే పేరుకు బదులుగా వాడబడింది. హీ, షీ, ఇట్, దే, ఇవి ప్రొనౌన్స్. అడ్వర్బ్ అంటే వర్బ్ను మోడిఫై చేయాలి. షీ ఈజ్ వాకింగ్ స్లోలీ, నిమ్మలంగా నడుస్తుంది. సో ఇది అడ్వర్బ్. ప్రిపోజిషన్ అంటే ఇన్, ఆన్, ఎట్, ఇటువంటి వాటిని ప్రిపోజిషన్స్ అంటారు. బోత్ రియా అండ్ ప్రియా ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద యాన్యువల్ డిబేట్. ఇందులో రియా అనేది ఒక పేరు, ప్రియా అనేది ఇంకొక పేరు. రెండు పేర్లను అండ్ అనే పదం కలుపుతుంది. ఓకే,
రెండు పేర్లను కానీ రెండు క్లాజులను కానీ కలిపే పదాన్ని కంజంక్షన్ అంటారు. ప్రిపోజిషన్ అంటే ఇన్, ఆన్, ఎట్. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే హూ, విచ్, వాట్, దట్. అవి సెంటెన్స్ మధ్యలో రావాలి. అడ్వర్బ్ అనేది వర్బ్ను మోడిఫై చేస్తుంది. సో కంజంక్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. దిస్ మొబైల్ ఫోన్ ఈజ్ మైన్, నాట్ యువర్స్. ఇందులో మైన్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించింది అనేది ప్రశ్న. ఆప్షన్స్ గమనించండి. కలెక్టివ్ నౌన్ అంటే ఫ్యామిలీ, క్లాస్, ఆర్మీ ఇటువంటి వాటిని సమూహ నామవాచకాలు అంటారు. ఇది అవసరం లేదు. డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే దిస్, దట్, దీస్, దోస్ ఇటువంటివి డెమోన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇది కూడా అవసరం లేదు. పొసెసివ్ అడ్జెక్టివ్స్, పొసెసివ్ ప్రొనౌన్స్ అని ఉన్నాయి కదా, ఒకసారి గమనించండి. ఐ, మీ, మై, మైన్. ఇందులో ఇది ప్రొనౌన్ సబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్, ఇది పొసెసివ్ అడ్జెక్టివ్. మై బుక్, మై పెన్, మై బైక్ ఇది పొసెసివ్ ప్రొనౌన్ అనబడుతుంది. ఓకే, సో మనకిచ్చింది మైన్, పొసెసివ్ ప్రొనౌన్. ద ట్రైన్ అరైవ్డ్ లేట్ డ్యూ టు ద హెవీ ఫాగ్. చూడండి, ఇక్కడ లేట్ అనేది దేన్ని మోడిఫై చేస్తుంది? వర్బ్ అయిన అరైవ్డ్ను, చేరుకున్నది, ట్రైన్ ఆలస్యంగా చేరుకున్నది అని మనకు లేట్ అనేది తెలియజేస్తుంది. సో వర్బ్ను మోడిఫై చేసే పదాన్ని అడ్వర్బ్ అంటారు. అడ్జెక్టివ్ అంటే నౌన్ను మోడిఫై చేయాలి. ఎగ్జాంపుల్ బ్లాక్ క్యాట్ అంటాం కదా, క్యాట్ అనేది నౌను. పిల్లి ఎలా ఉంది? నల్లగా ఉన్నది. బ్లాక్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ అంటే పేర్లను, జంతువుల, మనుషుల, స్థలముల పేర్లను తెలియజేసేది నౌన్. ప్రిపోజిషన్ అంటే ఇన్, ఆన్, ఎట్ ఇటువంటివి ప్రిపోజిషన్స్. ఇక్కడ లేట్ అనేది అరైవ్డ్ అనే వర్బ్ను మోడిఫై చేస్తుంది, ఆలస్యంగా చేరుకున్నది అని. సో అడ్వర్బ్. ఫ్రీక్వెంట్ ద లోకల్ లైబ్రరీ ఆన్ వీకెండ్స్. ఇక్కడ చూడండి, దే అనేది సబ్జెక్ట్, ఫ్రీక్వెంట్ అనేది వర్బ్, ద లోకల్ లైబ్రరీ అనేది ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ప్యాటర్న్లో ఉన్నది. ఫ్రీక్వెంట్ అంటే తరచుగా వెళ్ళడం, జనరల్గా ఫ్రీక్వెంట్ విజిట్ అంటాం. విజిట్ అనేది నౌన్ అయినప్పుడు ఫ్రీక్వెంట్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. కానీ ఇక్కడ వర్బ్గా వాడడం జరిగింది. సబ్జెక్ట్ తర్వాత వచ్చింది, ఇది వర్బ్. ఇట్ వాస్ ఏ కోల్డ్ స్టార్మీ నైట్ వెన్ ద లైట్స్ వెంట్ అవుట్. ఇక్కడ కోల్డ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించింది? చూడండి, నౌన్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, వర్బ్. గమనించండి, నైట్ అనేది ఎలా ఉంది? స్టార్మీ, తుఫానుగా. కోల్డ్, చల్లగా. అంటే ఆ రాత్రి ఎలా ఉంది అనేది దాని ముందు వచ్చిన స్టార్మీ అండ్ కోల్డ్ ఈ రెండు పదాలు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇలా నౌన్ను గురించి తెలియజేసే పదాలను విశేషణం, అడ్జెక్టివ్ అంటారు. సో ఇక్కడ కోల్డ్ అనేది అడ్జెక్టివ్. నౌన్ అనేది పేర్లను తెలియజేస్తుంది, వస్తువుల, జంతువుల, మనుషుల పేర్లను తెలియజేస్తుంది. అడ్వర్బ్ అనేది వర్బ్ను మోడిఫై చేస్తుంది, పని ఎలా జరిగింది అనేది తెలియజేస్తుంది. వర్బ్ అనేది ఏ పని జరిగింది, సబ్జెక్ట్ ద్వారా ఏ పని జరిగిందో తెలియజేస్తుంది. ద టీమ్ ప్లేడ్ ఎగ్జంప్షనల్లీ వెల్ అండర్ ఇమ్మెన్స్ ప్రెషర్. తీవ్రమైన ఒత్తిడిలో కూడా ఆ టీం చాలా అద్భుతంగా ఆడింది అనేది అర్థం. ఇక్కడ ప్లేడ్ అనేది వర్బ్, ద టీమ్ అనేది సబ్జెక్టు, ప్లేడ్ అనేది వర్బ్. ఎగ్జంప్షనల్లీ వెల్ అని ఉంది కదా, ఈ రెండు కూడా అడ్వర్బ్స్. ప్లేడ్ అనే వర్బ్ని ఎగ్జంప్షనల్లీ మరియు ఈ వెల్ అనే రెండు కూడా మోడిఫై చేస్తున్నాయి. వర్బ్ను మోడిఫై చేసే వర్డ్స్ని అడ్వర్బ్స్ అంటాం. ఓకే, ఇక్కడ ఎగ్జంప్షనల్లీ అనేది ఒక అడ్వర్బ్, వెల్ అనేది ఇంకొక అడ్వర్బ్. సో అడ్వర్బ్ ఈజ్ రైట్ ఆన్సర్. హీ హైడ్స్ బిహైండ్ ద కర్టెన్ వెనెవర్ సమ్వన్ నాక్స్. ఇక్కడ చూడండి, హీ హైడ్స్ సబ్జెక్ట్ వర్బ్ ప్యాటర్న్, సమ్వన్ నాక్స్ సబ్జెక్ట్ వర్బ్ ప్యాటర్న్. ఇది ఒక క్లాజ్, ఇది ఒక క్లాజ్. రెండు క్లాజులను కలిపే వర్డ్ వెనెవర్. ఓకే, రెండు పదాలను కలిపే జాయిన్ చేసేది కంజంక్షన్ అవుతుంది. హూ టోల్డ్ యూ దట్ ఇన్క్రెడిబుల్ స్టోరీ. చూడండి, ఇక్కడ హూ టోల్డ్ యూ అని ఉంది కదా, ఇక్కడ హూ అనేది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది.
మిగిలినవి ఎందుకు కాదంటే రిలేటివ్ ప్రొనౌన్ అంటే ద మ్యాన్ హూ ఈజ్ కమింగ్ హియర్ ఈజ్ మై బ్రదర్. ద మ్యాన్ తర్వాత వచ్చే హూ అనేది అక్కడ రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది, క్లాజులలో ఉపయోగిస్తాం. ఇక్కడ ఇది క్వశ్చన్లో ఉపయోగించడం జరిగింది, ఇది ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అవుతుంది. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే దిస్, దట్, దీస్, దోస్ ఇటువంటి వాటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటారు. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటే ఈచ్, ఐదర్, నైదర్ ఇటువంటివి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. షీ హర్ట్ హర్ సెల్ఫ్ వైల్ అసెంబ్లింగ్ ద బుక్ షెల్ఫ్. ఇక్కడ హర్ సెల్ఫ్ అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్కు చెందినది? చూడండి, హర్ సెల్ఫ్ అనేది ఎంపాటిక్ ప్రొనౌన్ మరియు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రెండిటిగా కూడా మనం ఉపయోగిస్తాం. అయితే అర్థాన్ని బట్టి ఎంపాటిక్ ప్రొనౌన్ అంటేనేమో గట్టిగా నొక్కి ఒక్కానించే సందర్భం, అంటే నేనే చేశాను ఆ పని, నాకు ఎవరు హెల్ప్ చేయలేదు, నాకు నేనుగా చేశాను అని చెప్పే సందర్భంలో ఎంపాటిక్ ప్రొనౌన్ అంటాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే తను చేసిన పని తనకే చెందినప్పుడు, ఓకే, దాన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. ఇక్కడ షీ హర్ట్ హర్ సెల్ఫ్ అంటే ఆమె గాయపరచుకుంది, ఆమెనెవరు గాయపరచలేదు, అంటే పని అనేది ఆమెకే రిఫ్లెక్స్ అయింది. ఇటువంటి సందర్భంలో దీన్ని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటారు. ఓకే, బి అనేది మన ఆన్సర్. ఎంపాటిక్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఫామ్ సేమ్, వాటి యొక్క రూపం ఒకటే, కాకపోతే యూసేజ్లో తేడా ఉన్నది. సబ్జెక్టుకు మరియు వర్బ్కు మధ్య ఉపయోగిస్తే ఎంపాటిక్ ప్రొనౌన్ అవుతుంది. షీ హర్ సెల్ఫ్ డిడ్ ఇట్, ఆమె చేసిందా పని అని అర్థం. ఇక్కడ వర్బ్ తర్వాత వాడాము, అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అవుతుంది. పర్సనల్ ప్రొనౌన్ అంటే ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే ఇటువంటి వాటిని పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు. రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే హూ, వేర్, విచ్ వీటిని రిలేటివ్ ప్రొనౌన్స్ ఉపయోగిస్తాం. ద బుక్ విచ్ ఐ బాట్ ఎస్టర్డే అంటే ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ద రిచ్ షుడ్ హెల్ప్ ద పూర్. పూర్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు చెందినది? చూడండి, అజెక్టివ్, నౌన్, ప్రొనౌన్, వర్బ్. వర్బ్ కాదు, ప్రొనౌన్ కాదు, హీ, షీ, ఇట్, దేల్నే ప్రొనౌన్స్ అంటారు. ఇక్కడ అజెక్టివ్, నౌన్ రెండు ఉన్నాయి కదా. పూర్ అనేది కొన్ని సందర్భాల్లో నౌన్గా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అజెక్టివ్గా ఉంటుంది. పూర్ మ్యాన్ అన్నామనుకోండి, పూర్ మ్యాన్లో మ్యాన్ అనేది నౌన్ అవుతుంది, పూర్ అనేది అజెక్టివ్ అవుతుంది. ఓకే, జనరల్గా పూర్ని మనం అజెక్టివ్గా ట్రీట్ చేస్తాం. అయితే అజెక్టివ్ ముందు మనం ఆర్టికల్ దా ఉంచినప్పుడు అది నౌన్గా మారిపోతుంది. ద పూర్ అంటే పేదవారు అని అర్థం, ద రిచ్ అంటే ధనవంతులు అని అర్థం. ఇది నౌన్. దిస్ ఈజ్ ద వెరీ బుక్ ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ ఆల్ వీక్. నేను వారం మొత్తం ఎదురు చూసింది ఈ అసలైన పుస్తకం కోసమే అనే అర్థం. చూడండి, ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం. వెరీ గుడ్ బాయ్ అనే పదం ఉందనుకోండి, ఇందులో బాయ్ అనేది నౌన్, గుడ్ అనేది అజెక్టివ్ అవుతుంది. ఎందుకంటే నౌన్ను మోడిఫై చేసే వర్డ్ అజెక్టివ్. ఇప్పుడు అజెక్టివ్ ముందున్న వెరీ అనేది అడ్వర్బ్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్ బాయ్లో వెరీ అనేది అడ్వర్బ్ అవుతుంది, ఎందుకంటే అది అజెక్టివ్ను మోడిఫై చేస్తుంది కాబట్టి. ఇక్కడ మనకిచ్చిన ఉదాహరణలో వెరీ బుక్లో బుక్ అనేది నౌన్, నౌన్ను మోడిఫై చేస్తున్న వెరీ అనేది అజెక్టివ్ అవుతుంది. ఓకే, మన ఆన్సర్ అజెక్టివ్. నౌన్ను మోడిఫై చేసే పదాన్ని అజెక్టివ్ అంటాం. అడ్వర్బ్ అనేది వర్బ్ను మోడిఫై చేస్తుంది. కంజంక్షన్ అనేది రెండు పదాలను కలుపుతుంది, అండ్, ఆర్ ఆ విధంగా. ప్రొనౌన్ అనేవి హీ, షీ, ఇట్, దే ఇటువంటి వాటిని ప్రొనౌన్స్ అంటారు. దెర్ ఈజ్ ఏ క్రయింగ్ నీడ్ ఫర్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఇన్ ద సిస్టమ్. ఇక్కడ జిరెండ్, ప్రజెంట్ పార్టిసిపుల్, కంటిన్యూస్ వర్బ్, నౌన్ అని ఉంది కదా. ప్రజెంట్ పార్టిసిపుల్ అనేది అడ్జెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ అడ్జెక్టివ్ అని ఇవ్వడం జరిగింది. కంటిన్యూస్ వర్బ్ అనేది ఉండదు, అంటే V1 ప్లస్ ఇంగ్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగిస్తాం, అదే ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. సో ఇది అవసరం లేదు, కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇచ్చారు. నౌన్ అనేది పేర్లను తెలియజేస్తుంది, ఇక్కడ ఇది అవసరం లేదు. జిరెండ్, ప్రజెంట్ పార్టిసిపుల్ ఈ రెండింటి గురించి తెలుసుకోండి. జిరెండ్ అనేది సెంటెన్స్లో సబ్జెక్ట్గా కానీ ఆబ్జెక్ట్గా కానీ పనిచేస్తుంది. అంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నామనుకోండి, స్మోకింగ్ అనేది అక్కడ నౌన్గా పనిచేస్తుంది, సో దాన్ని జిరెండ్ అంటాం. ఓకే,
క్రయింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటే అప్పుడు క్రయింగ్ అనేది జిరండ్ అవుతుంది. ఇక్కడ మాత్రం క్రయింగ్ అనేది నౌన్కు ముందు వాడడం జరిగింది. నీడ్ అనేది నౌనుకు ముందు వాడిన క్రయింగ్ అనేది అజెక్టివ్గా పనిచేస్తుంది, అంటే అది ప్రజెంట్ పార్టిసిపుల్గా పనిచేస్తుంది. సో ఆన్సర్ బి. హీ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు అరైవ్ ఎట్ ద వెన్యూ. ఫస్ట్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు చెందినది అనేది ప్రశ్న. గమనించండి, ఫస్ట్ అనేది మ్యాన్ అనే నౌన్ను మోడిఫై చేస్తుంది. నౌన్కు ముందు వచ్చి దాన్ని మోడిఫై చేసే వర్డ్ను అజెక్టివ్ అంటారు. ఓకే, మన ఆన్సర్ అజెక్టివ్. ఇక్కడ ఫస్ట్ అనేది ఆర్డినల్ నెంబర్. ఫస్ట్, సెకండ్, థర్డ్ వీటిని ఆర్డినల్ నెంబర్స్ అంటారు. ఇవి అజెక్టివ్స్ ఆఫ్ నెంబర్స్గా మనం పిలుస్తాం. అడ్వర్బ్ అనేది వర్బ్ను మోడిఫై చేయాలి. ప్రొనౌన్ అనేది హీ, షీ, ఇట్, దే వీటిని ప్రొనౌన్స్ అంటారు. నౌన్ అనేది పేర్లను తెలియజేస్తుంది. మన ఆన్సర్ సి. వీ వాక్డ్ అరౌండ్ ద పార్క్ టు ఎంజాయ్ ద ఈవినింగ్ బ్రీజ్. బ్రీజ్ అంటే చల్లని గాలి అని. ఇక్కడ వాక్డ్ అరౌండ్ అని ఉంది కదా, అరౌండ్ అనేది కొన్ని సందర్భాల్లో అడ్వర్బ్గా, మరికొన్ని సందర్భాల్లో ప్రిపోజిషన్గా పనిచేస్తుంది. ప్రిపోజిషన్ కరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే ఒక నౌన్ ముందు కానీ ఆబ్జెక్ట్ ముందు కానీ రావాలి. ఇక్కడ పార్క్ అనేది ఆబ్జెక్ట్గా ఉంది. వీ వాక్డ్ అరౌండ్ ద పార్క్లో పార్క్ అనేది ఆబ్జెక్ట్కు ముందు వచ్చింది కాబట్టి ఇది ప్రిపోజిషన్ అవుతుంది. ఇది మన ఆన్సర్. అడ్వర్బ్ అని ఎప్పుడు అనాలంటే వీ వాక్డ్ అరౌండ్, ఒకవేళ సెంటెన్స్ ఇక్కడనే ఎండ్ అయితే అప్పుడు ఇది అడ్వర్బ్ అయ్యేది. ఓకే, ఆబ్జెక్ట్ ఉంటేనేమో ప్రిపోజిషన్, ఆబ్జెక్ట్ లేకపోతే అది అడ్వర్బ్. కంజంక్షన్ అంటే రెండు పదాలను కలుపుతుంది. అజెక్టివ్ అంటే నౌన్కు ముందు వచ్చి నౌన్ను మోడిఫై చేసేదాన్ని అజెక్టివ్ అంటాం. హీ కేమ్ అరౌండ్ ఆఫ్టర్ బీయింగ్ అన్కాన్షియస్ ఫర్ 10 minutes. అరౌండ్ గురించి మనం ఇంతసేపే డిస్కస్ చేసాం. అరౌండ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటేనేమో ప్రిపోజిషన్ అనాలి. ఇంతసేపు చర్చించుకున్న క్వశ్చన్లో వీ వాక్డ్ అరౌండ్ ద పార్క్ అన్నాం. అరౌండ్ తర్వాత పార్క్ అనే ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ప్రిపోజిషన్ అయింది. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది అడ్వర్బ్. ఐ హ్యావ్ నాట్ సీన్ హిమ్ సిన్స్ హీ లెఫ్ట్ ఫర్ లండన్. సిన్స్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు చెందినది. చూడండి, ఐ హ్యావ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్యాటర్న్, ఇది ఒక క్లాజ్. హీ లెఫ్ట్ ఇది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్యాటర్న్, ఇది ఒక క్లాజ్. రెండు క్లాజులను కలిపేదాన్ని కంజంక్షన్ అంటాం. సో ఇదే మన ఆన్సర్. అయితే సిన్స్ అనేది ప్రిపోజిషన్గా కూడా పనిచేస్తుంది. పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. సిన్స్ 2010, సిన్స్ మండే ఈ విధంగా తెలియజేస్తే దాన్ని ప్రిపోజిషన్ అంటాం. ఒక పదం మాత్రమే ఉండాలి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్యాటర్న్ ఉండకూడదు. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్యాటర్న్ ఉంటే అది కంజంక్షన్ అవుతుంది. ఇండియా హ్యాస్ బీన్ అన్ ఇండిపెండెంట్ నేషన్ సిన్స్ 1947. మనం సిన్స్ గురించి ఇదివరకు క్వశ్చన్లో చూసాము, అక్కడ అది కంజంక్షన్, ఇక్కడ ప్రిపోజిషన్. ఎందుకంటే సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైంని తెలియజేస్తుంది. 1947 నుండి అనే సందర్భంలో సిన్స్ అనేది ప్రిపోజిషన్, అది క్లాజ్ ముందు ఉపయోగిస్తే కంజంక్షన్ అవుతుంది. ద బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. చూడండి, బార్కింగ్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు చెందినది. ఇక్కడ మెయిన్ వర్బ్ కాదు, సబ్జెక్ట్ తర్వాత వచ్చేదాన్ని మెయిన్ వర్బ్ అంటాం. ద డాగ్ ఈజ్ బార్కింగ్ అంటే అది మెయిన్ వర్బ్ అవుతుంది. అడ్వర్బ్ కాదు, ఎందుకంటే అడ్వర్బ్ అనేది వర్బ్ను మోడిఫై చేయాలి. సో ఈ రెండు కాదు. జిరెండ్ ప్రజెంట్ పార్టిసిపుల్ గురించి తెలుసుకుందాం. జిరెండ్ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అన్నాం అనుకోండి, స్మోకింగ్ అనేది జిరెండ్ అవుతుంది. ఇక్కడ బార్కింగ్ డాగ్స్ అనేది, ఇక్కడ బార్కింగ్ అనేది ఇండిపెండెంట్గా లేదు, డాగ్ అనే నౌన్ను మోడిఫై చేస్తుంది. ఒక నౌన్ ముందు వచ్చి ఆ నౌన్ను మోడిఫై చేస్తే దాన్ని అజెక్టివ్ అంటాం. ఓకే, మన ఆన్సర్ ప్రజెంట్ పార్టిసిపుల్ అజెక్టివ్. వాకింగ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ కార్డియోవాస్క్యులర్ ఎక్సర్సైజ్. మనం ఇంతసేపే జిరెండ్ ప్రజెంట్ పార్టిసిపుల్ గురించి తెలుసుకున్నాం. జిరెండ్ అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది, ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్గా కానీ ఆబ్జెక్ట్గా కానీ పనిచేస్తుంది. ఇక్కడ చూడండి, వాకింగ్ అనేది ఇండిపెండెంట్గా ఉన్నది, అది సబ్జెక్ట్గా పనిచేస్తుంది, దాన్ని జిరెండ్ అంటాం. ఓకే,
ప్రజెంట్ పార్టిసిపల్ అంటే ఒక సెంటెన్స్లో V1 ప్లస్ ఇంగ్ ఐ ఆమ్ ఈటింగ్ అన్నామనుకోండి, ఈటింగ్ అనేది ప్రజెంట్ పార్టిసిపల్ అవుతుంది, మెయిన్ వర్బ్గా కూడా పనిచేస్తుంది. ప్రజెంట్ పార్టిసిపల్ అనేది అడ్జెక్టివ్గా కూడా పనిచేస్తుంది. ఇంతసేపు తెలుసుకున్నాం కదా, బార్కింగ్ డాగ్స్, మురిగే కుక్కలలో బార్కింగ్ అనేది అడ్జెక్టివ్. ఇక్కడ వాకింగ్ తర్వాత ఏమీ లేదు. ఉదాహరణకు వాకింగ్ మ్యాన్ అన్నామనుకోండి, నడిచే వ్యక్తి అంటే అప్పుడు వాకింగ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ వాకింగ్ ఇండిపెండెంట్గా ఉంది కాబట్టి ఇది జిరండ్. హీఈస్ స్ట్రాంగ్ ఎనఫ్ టు లిఫ్ట్ దట్ హెవీ వుడెన్ క్రేట్. క్రేట్ అంటే ఒక పెద్ద డబ్బా అని అర్థం. ఇక్కడ ఎనఫ్ గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. ఎనఫ్ అనేది అడ్జెక్టివ్ తర్వాత వాడాలి, నౌన్కు ముందు వాడాలి. ఓకే, నౌన్కు ముందు వాడితే మనం ఏమంటాం, అడ్జెక్టివ్ అంటాం. అడ్జెక్టివ్ తర్వాత వాడితే అడ్వర్బ్ అంటాం. ఓకే, అడ్వర్బ్స్ అనేవి వర్బ్స్ని, ఇతర అడ్వర్బ్స్ని, అడ్జెక్టివ్స్ని మోడిఫై చేస్తాయి. ఇక్కడ స్ట్రాంగ్ అనేది అడ్జెక్టివ్, అడ్జెక్టివ్ని మోడిఫై చేసే వర్డ్ ఎనఫ్. ఎనఫ్ అనేది ఒక అడ్వర్బ్ అవుతుంది. ఓకే, గుర్తుంచుకోండి, ఎనఫ్ అనేది నౌన్కు ముందు వాడతాం. ఎనఫ్ మనీ, ఎనఫ్ ఫుడ్ అంటాం. అడ్జెక్టివ్ తర్వాత వాడతాం, స్ట్రాంగ్ ఎనఫ్. దెర్ ఈజ్ ఎనఫ్ ఫుడ్ ఇన్ ద ప్యాంట్రీ ఫర్ ఎవ్రీ వన్. ఇంతసేపు డిస్కస్ చేసాం ఎనఫ్ గురించి. ఎనఫ్ అనేది నౌన్ ముందు వాడితే అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ ఫుడ్ అనేది నౌన్, నౌన్కు ముందు వాడిన ఎనఫ్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. అదే ఎనఫ్ని అడ్జెక్టివ్ తర్వాత వాడితే అది అడ్వర్బ్ అవుతుంది. ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం. దే ఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ మెడికల్ చెకప్స్ టుడే. ఇక్కడ ఫ్రీ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. చూడండి, మెడికల్ చెకప్ అనేది నౌన్, నౌన్కు ముందు ఉపయోగించిన ఫ్రీ అనేది వాటి యొక్క గుణాన్ని, స్థితిని తెలియజేస్తుంది. ఓకే, ఏ విధమైనవి అనేది. సో నౌన్ను మోడిఫై చేసే వర్డ్ని అడ్జెక్టివ్ అంటాం. ఇది మన ఆన్సర్. స్టూడెంట్స్ కెన్ ఎంటర్ ద మ్యూజియం ఫ్రీ ఆన్ ట్యూస్డేస్. మంగళవారాల్లో పిల్లలను ఉచితంగా మ్యూజియంలోకి అనుమతిస్తారు అనేది ప్రశ్న. ఇక్కడ ఫ్రీ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇంతసేపు మనం ఒక క్వశ్చన్ చూసాము, ఫ్రీ మెడికల్ చెకప్ అని. అందులో మెడికల్ చెకప్ అనేది నౌన్, ఫ్రీ అనేది మెడికల్ చెకప్ను మోడిఫై చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ అయింది. ఇక్కడ ఫ్రీ అనేది ఉచితంగా ప్రవేశించవచ్చు అనే ఎంటర్ని మోడిఫై చేస్తుంది. వర్బ్ను మోడిఫై చేసే పదంగా ఇక్కడ ఫ్రీ ఉన్నది. ఓకే, వర్బ్ను మోడిఫై చేస్తే అది అడ్వర్బ్ అవుతుంది. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం పదాన్ని అది అడ్వర్బే అవుతుంది, అడ్జెక్టివ్ అవుతుంది అని మనం నిర్ణయించకూడదు. సెంటెన్స్లో అది దేన్ని మోడిఫై చేస్తుందో చూసి మాత్రమే మనం చెప్పగలం. ఇదివరకు సెంటెన్స్లో ఫ్రీ అనేది అడ్జెక్టివ్ అయింది, ఇక్కడ అడ్వర్బ్ అయింది. ఎందుకంటే ఇక్కడ వర్బ్ను మోడిఫై చేస్తుంది కాబట్టి. డు నాట్ ఐడిల్ అవే యువర్ ప్రీషియస్ టైం డ్యూరింగ్ వెకేషన్. సెలవుల్లో మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి, సోమరిగా గడపకండి అని అర్థం. ఇక్కడ చూడండి, ఐడిల్ అవే అనేది ఒక ప్రేజల్ వర్బ్. ఓకే, మనం జనరల్గా డు నాట్ గో, డు నాట్ ఈట్ అంటాం కదా. డు నాట్ తర్వాత ఖచ్చితంగా వర్బ్ రావాలి, మెయిన్ వర్బ్ రావాలి. సో మన ఆన్సర్ వర్బ్. ద అప్ ట్రైన్ ఈజ్ రన్నింగ్ డిలేడ్ బై 2 hours. రైల్వే పరిభాషలో మెయిన్ సిటీ వైపు వెళ్ళే వాటిని అప్ ట్రైన్స్ అంటారు, మెయిన్ సిటీ నుండి బయటికి వచ్చే వాటిని డౌన్ ట్రైన్స్ అంటారు. అప్, డౌన్ అనేవి ట్రైన్ను మోడిఫై చేసే వర్డ్స్. ఆ ట్రైన్ ఎలాంటివి అని విశ్లేషిస్తాయి కాబట్టి నౌన్ను విశ్లేషించే వర్డ్స్ని అడ్జెక్టివ్స్ అంటాం. ఓకే, మన ఆన్సర్ అడ్జెక్టివ్. ద ప్రైజెస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ ఆర్ గోయింగ్ అప్. అప్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది అనేది ప్రశ్న. చూడండి, ప్రిపోజిషన్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, నౌన్. అప్ అనేది నౌన్ కాదు, అడ్జెక్టివ్ కాదు. ప్రిపోజిషన్, అడ్వర్బ్, ఈ రెండింటిని పరిశీలిద్దాం. ప్రిపోజిషన్కి అడ్వర్బ్కు ఒక చిన్న తేడా ఉంది. ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం, గమనించండి. హీఈస్ గోయింగ్ అప్ ద స్టెయిర్స్ అని ఉన్నదనుకోండి, అంటే అతను మెట్లు ఎక్కుతున్నాడు అని అర్థం. ఓకే, ఇక్కడ అప్ తర్వాత ఆబ్జెక్ట్ ఉన్నది కాబట్టి ఇది ప్రిపోజిషన్ అవుతుంది. ఓకే, ఒకవేళ ద ఎలివేటర్ ఈజ్ గోయింగ్ అప్ అని ఉంది,
ఇలా ఉన్నప్పుడు అప్ తర్వాత ఆబ్జెక్ట్ కానీ నౌన్ కానీ ఏమీ లేదు. సో ఇది అడ్వర్బ్ అవుతుంది. ఓకే, అప్, డౌన్, ఇన్, ఆన్ ఇటువంటి పదాల తర్వాత ఆబ్జెక్ట్ ఉంటేనేమో అది ప్రిపోజిషన్ అవుతుంది, ఆబ్జెక్ట్ లేకపోతే అది అడ్వర్బ్ అవుతుంది. సో మనకిచ్చిన క్వశ్చన్లో గోయింగ్ అప్ తర్వాత ఆబ్జెక్ట్ ఏమీ లేదు కాబట్టి ఇది అడ్వర్బ్ అవుతుంది. వీ మస్ట్ లుక్ ఇన్ టు ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ద ప్రపోజల్. ఆ ప్రపోజల్లో ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ని జాగ్రత్తగా గమనించాలి అని అర్థం. ఇక్కడ ప్రోస్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందింది అనేది ప్రశ్న, ప్రిపోజిషన్ కాదు. అడ్వర్బ్ అంటే వర్బ్ను మోడిఫై చేయాలి, ఇది కాదు. నౌన్, ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ అంటే ఆ ప్రపోజల్ యొక్క ప్రతికూలతలు అనుకూలతలు అనే ఉద్దేశంలో వాడబడింది, అది నౌన్. ఇదే మన ఆన్సర్. మరియు ఇక్కడ ద అనే ఆర్టికల్ వాడాము. ఆర్టికల్ ఎప్పుడైనా కూడా నౌన్స్ ముందే వాడతాం. సో మన ఆన్సర్ సి. ఇట్ ఈజ్ ఏ వన్ వే స్ట్రీట్, యూ కెనాట్ టర్న్ లెఫ్ట్ హియర్. ఇందులో వన్ వే అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు చెందినది అనేది ప్రశ్న. గమనించండి, స్ట్రీట్ అనేది నౌన్, నౌన్కు ముందు ఉండి దాన్ని మోడిఫై చేసేదాన్ని అజెక్టివ్ అంటాం. సో మన ఆన్సర్ అజెక్టివ్. ఈ సెంటెన్స్లో ఉన్న అన్ని వర్డ్స్ని ఒకసారి పరిశీలించండి. ఇట్ అనేది ప్రొనౌన్, ఈజ్ అనేది వర్బ్, ఏ అనేది డిటర్మైనర్, వన్ వే అనేది అజెక్టివ్, స్ట్రీట్ అనేది నౌన్, యూ అనేది ప్రొనౌన్ అవుతుంది, కెనాట్ వర్బ్, టర్న్ అనేది వర్బ్, లెఫ్ట్ అనేది అడ్వర్బ్ అవుతుంది, హియర్ అనేది ఇంకో అడ్వర్బ్ అవుతుంది. దిస్ ఆర్గ్యుమెంట్ హోల్డ్స్ లిటిల్ వాటర్ ఇన్ ఏ కోర్ట్ ఆఫ్ లా. మనం క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు ఒక విషయం తెలుసుకుందాం. ఇంగ్లీష్లో లిటిల్, ఏ లిటిల్, ద లిటిల్ అనే 3 వర్డ్స్ ఉంటాయి. ఇందులో లిటిల్ అనేది నెగటివ్ వర్డ్ని ధ్వనిస్తుంది, అంటే ఏమీ లేదు అనే మీనింగ్ వస్తుంది. ఏ లిటిల్ అంటే ఉన్నది కానీ కొంచెం అంతే ఉన్నది అని అర్థం. ద లిటిల్ అంటే పర్వాలేదు మంచిగానే ఉన్నదని అర్థం. లిటిల్ అంటేనేమో ఏమీ లేదు, ఏ లిటిల్ అంటేనేమో కొంచెం ఉన్నది, ద లిటిల్ అంటేనేమో పర్వాలేదు అని అర్థం. ఇక్కడ హోల్స్ లిటిల్ వాటర్ అంటే ఇదొక ఇడియం. ఈ కేసు, ఈ ఆర్గ్యుమెంటు కోర్టులో నిలబడదు, దీనిలో బలం లేదు అని అర్థం. హోల్స్ వాటర్ అంటేనేమో బలం ఉన్నది, హోల్స్ లిటిల్ వాటర్ అంటే ఏ బలం లేదు అని అర్థం. ఓకే, ఇప్పుడు మనం లిటిల్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు చెందినదో ఐడెంటిఫై చేద్దాం. వాటర్ అనేది నౌన్, నౌన్కు ముందు వచ్చి దాన్ని మోడిఫై చేసే వర్డ్ను అజెక్టివ్ అంటాం. సో మన ఆన్సర్ అజెక్టివ్. ప్రొనౌన్ కాదు, అడ్వర్బ్ అంటే వర్బ్ను మోడిఫై చేయాలి, నౌన్ అంటే పేర్లను తెలియజేస్తుంది. హీ లవ్స్ ఆల్ బట్ హిజ్ స్టెప్ బ్రదర్. అతని స్టెప్ బ్రదర్ని మినహాయించి అందరినీ ప్రేమిస్తాడు అని సెంటెన్స్ అర్థం. ఇక్కడ బట్ అనే పదం ఎక్సెప్ట్ అనే అర్థంలో వాడబడింది. ఎక్సెప్ట్ అనే అర్థంలో వాడబడినప్పుడు బట్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. బట్ కంజంక్షన్గా ఉంటుంది, కోఆర్డినేట్ కంజంక్షన్ కూడా పనిచేస్తుంది. కాకపోతే 2 క్లాజులను కలపాలి. ఈ వర్క్డ్ హార్డ్ బట్ హీ ఫెయిల్డ్. ఈ విధంగా 2 క్లాజులను కలిపితే దాన్ని కంజంక్షన్ అంటాం. కానీ ఇక్కడ ఒక నౌన్ ముందు వాడబడింది, మళ్ళీ అది ఎక్సెప్ట్ తప్ప, అతని స్టెప్ బ్రదర్ తప్ప అనే అర్థంలో వాడబడింది కాబట్టి అది ప్రిపోజిషన్. అడ్వర్బ్ అంటే వర్బ్ను మోడిఫై చేయాలి. ప్రొనౌన్ అంటే హీ, షీ, ఇట్, దే, ఇవి ప్రొనౌన్స్ అనబడతాయి. వీ ట్రైడ్ అవర్ బెస్ట్ బట్ వీ కుడ్ నాట్ క్లోజ్ ద డీల్. ఇక్కడ బట్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు చెందినది. చూడండి, వీ ట్రైడ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్యాటర్న్, ఇది ఒక క్లాజ్. వీ కుడ్, ఇది ఒక క్లాజ్, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. 2 క్లాజులను కానీ 2 పదాలను కానీ కలిపితే దాన్ని కంజంక్షన్ అంటాం. ఇక్కడ కంజంక్షన్ అనేది ఆన్సర్. బట్ అనేది మనం ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం, అక్కడ అది ప్రిపోజిషన్ అయింది. బట్ హిజ్ స్టెప్ బ్రదర్ అని ఇచ్చారు కదా, ఆ విధంగా ఎగ్జెంప్షన్, ఎక్సెప్ట్ అనే పదంలో ఒక పదం ముందు వాడితే దాన్ని ప్రిపోజిషన్ అంటాం. ఇలా క్లాజులను కలిపితే మాత్రం అది కంజంక్షన్. ఇట్ ఈజ్ బట్ రైట్ టు ఇన్ఫార్మ్ ద అథారిటీస్ ఇమ్మీడియట్లీ.
అధికారులకు వెంటనే సమాచారం అందించడం కేవలం సరైన పని మాత్రమే అనేది దీని యొక్క అర్థం. ఇక్కడ బట్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందినది అనేది ప్రశ్న. మనం ప్రీవియస్గా బట్ గురించి 2 సందర్భాలు చూసాము. ఫస్ట్ దాంట్లో బట్ హిజ్ స్టెప్ బ్రదర్ అని చూసాము, అంటే అతడు స్టెప్ బ్రదర్ మినహా ఎక్సెప్ట్ అనే అర్థంతో వాడాము. అక్కడ బట్ తర్వాత నౌన్ కానీ ఆబ్జెక్ట్ ఫామ్ కానీ రావాలి. అలా వస్తే అది ప్రిపోజిషన్ అవుతుంది. ఇక్కడ బట్ తర్వాత ఉన్నది రైట్ అనేది నౌన్ కాదు, ఇది అజెక్టివ్. సో ఇక్కడ ఇది ప్రిపోజిషన్ కాదు. నెక్స్ట్ రెండవ సందర్భంలో మనం బట్ని ఎలా వాడాం? కంజంక్షన్గా వాడాం. 2 క్లాజులను కలిపినప్పుడు కంజంక్షన్గా వాడాము. ఇక్కడ క్లాజులను కలపట్లేదు, ఇది కంజంక్షన్ కూడా కాదు, అంటే ఇది ప్రిపోజిషన్ కాదు, కంజంక్షన్ కాదు, ఓన్లీ అనే సందర్భంలో వాడాము కాబట్టి ఇది అడ్వర్బ్. దెర్ ఈజ్ నో స్ట్రక్చరల్ రూల్ బట్ హ్యాస్ సమ్ రేర్ ఎగ్జంప్షన్. మినహాయింపులు లేని నియమం అంటూ ఏది ఉండదు అని అర్థం. ఇక్కడ బట్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందినది. చూడండి, కంజంక్షన్ అంటే 2 క్లాజులను కానీ 2 పదాలను కానీ కలపాలి. ఇక్కడ క్లాజులు లేవు, పదాలు కూడా లేవు, సో ఇది కాదు. ప్రిపోజిషన్ అంటే బట్ని మనం ఎక్సెప్ట్ అనే అర్థంతో ప్రిపోజిషన్గా ఉపయోగిస్తాం, కానీ బట్ తర్వాత నౌన్ రావాలి. ఓకే, బట్ హిజ్ స్టెప్ బ్రదర్ అనుకున్నాం కదా, ఆ విధంగా. కానీ ఇక్కడ హ్యాజ్ ఉంది, ఇది కూడా వర్బే, సో ఇది కాదు. రిలేటివ్ ప్రొనౌన్ మనకిచ్చిన సెంటెన్స్ జాగ్రత్తగా గమనిస్తే దెర్ ఈజ్ నో స్ట్రక్చరల్ రూల్ బట్ హ్యాజ్ సమ్ రేర్ ఎగ్జాంప్షన్. ఈ బట్ అనేది ఈ సెంటెన్స్ యొక్క రిలేటివ్ని కంటిన్యూ చేస్తుంది. ఓకే, దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటారు. ఇంకొక విషయం, బట్ తర్వాత మళ్ళీ హ్యాజ్ సమ్ అనే వర్బ్ వచ్చింది, సో ఇది సబ్జెక్ట్గా పనిచేస్తుంది. సబ్జెక్ట్గా పనిచేసేది రిలేటివ్ ప్రొనౌన్, సో ఇదే ఆన్సర్. ద రైట్ టు ఎక్స్ప్రెస్ వన్ సెల్ఫ్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. ఇక్కడ రైట్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందినది. గమనించండి, రైట్ ముందు ఆర్టికల్ దా ఉన్నది. ఆర్టికల్స్ అనేవి నౌన్స్కు ముందే ఉపయోగించాలి, సో ఇది నౌన్, అడ్జెక్టివ్ కాదు. ఇక్కడ గమనించండి, ఫండమెంటల్ రైట్ ఉంది కదా, రైట్ అనేది నౌన్, ఫండమెంటల్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. నౌన్కు ముందు ఉపయోగించే పదం, దాన్ని మోడిఫై చేసే పదమే అడ్జెక్టివ్ అంటాం. ఇది కాదు. వర్బ్ అనేది కాదు, అడ్వర్బ్ అంటే వర్బ్ను మోడిఫై చేయాలి. ఇక్కడ ఏ పదం కూడా వర్బ్ను మోడిఫై చేయడం లేదు, ఇది కూడా కాదు. యూ మస్ట్ రైట్ ద రాంగ్స్ కమిటెడ్ ఇన్ ద పాస్ట్, అంటే గతంలో జరిగిన తప్పులను మీరు తప్పకుండా సరిదిద్దుకోవాలి అనేది ప్రశ్న. చూడండి, రైట్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందినది. ఇక్కడ ఒక క్లూ గమనించండి, మస్ట్ అనేది మోడల్ వర్బ్, షెల్, విల్, కెన్, మస్ట్, మే, ఇవన్నీ కూడా మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్ తర్వాత మనం తప్పనిసరిగా V1 ఉపయోగించాలి, వర్బ్ 1, సో ఇది వర్బ్. హీ స్టూడ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మెయిన్ ఎంట్రన్స్ గేట్. అతడు సరిగ్గా గేటు ఎదురుగా నిలబడ్డాడు, గేటు ముందరే నిలబడ్డాడు అని అర్థం. ఇక్కడ చూడండి, స్టూడ్ అనేది వర్బ్ తర్వాత ఉపయోగించిన రైట్ అనేది అడ్వర్బ్ అవుతుంది. ఎందుకంటే ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ప్రిపోజిషన్ అని ఎప్పుడు అంటామంటే ఒక నౌన్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఉంటే దాని తర్వాత దాన్ని ప్రిపోజిషన్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటాం, ఆన్ తర్వాత టేబుల్ ఉంది కాబట్టి అది ప్రిపోజిషన్ అవుతుంది. ఇక్కడ రైట్ తర్వాత మళ్ళీ ఏ నౌన్ కూడా లేదు కాబట్టి ఇది అడ్వర్బ్ అవుతుంది. ఓకే, ఇది ఆన్సర్. ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనేది కంపౌండ్ ప్రిపోజిషన్, నౌన్ కాదు. దట్ ఇష్యూ వాస్ రిజాల్వ్డ్ లాంగ్ ఎగో. ఆ సమస్య చాలా కాలం క్రితమే పరిష్కరించబడింది అనేది అర్థం. చూడండి, రిజాల్వ్డ్ అనే వర్బ్ను ఎగో అనే అడ్వర్బ్ మోడిఫై చేస్తుంది. ఎగో అనేది అడ్వర్బ్ ఆఫ్ టైం. ఓకే, చాలా కాలం క్రితమే. ఇక్కడ ఈ అడ్వర్బ్ను మళ్ళీ లాంగ్, చాలా కాలం క్రితమే అని మళ్ళీ మోడిఫై చేస్తుంది. దీన్ని కూడా అడ్వర్బే అంటాం. ఉదాహరణకు, షీ వాక్స్ వెరీ ఫాస్ట్. ఓకే, ఇక్కడ ఫాస్ట్ అనేది అడ్వర్బ్, వేగంగా నడుస్తుంది. వెరీ ఫాస్ట్ ఇది కూడా అడ్వర్బే అవుతుంది. వెరీ గుడ్ బాయ్ అంటాం కదా, వెరీ గుడ్లో గుడ్ అనేది అజెక్టివ్, అజెక్ట్ని మోడిఫై చేస్తున్న వెరీ అనేది అడ్వర్బ్ అవుతుంది. సో ఇక్కడ లాంగ్ అనేది అడ్వర్బ్. ద ఓల్డ్ మ్యాన్ ఈజ్ ఎర్నింగ్ ఫర్ ఏ లాంగ్ రెస్ట్. ఎర్నింగ్ అంటే తహతహలాడడం, బాగా కోరుకోవడం. ఆ వృద్ధుడు దీర్ఘకాలిక విశ్రాంతి కోసం తహతహలాడుతున్నాడు అనేది సెంటెన్స్ అర్థం.
ఇక్కడ చూడండి, ఏ లాంగ్ రెస్ట్ అని ఉంది కదా, ఏ అనే ఆర్టికల్ ఏ అండ్ ద వీటిని నౌన్స్ ముందే ఉపయోగిస్తాం. రెస్ట్ అనేది నౌన్కు ముందు ఉపయోగించిన వర్డ్ లాంగ్ అనేది నౌన్ను మోడిఫై చేస్తుంది. దీర్ఘకాలిక విశ్రాంతి అనే అర్థం వస్తుంది. అలా వాడితే దాన్ని అజెక్టివ్ అంటారు. లాంగ్ అనేది అజెక్టివ్ అవుతుంది. ఇదే మన ఆన్సర్. మనం ప్రీవియస్ క్వశ్చన్లో రిజాల్వ్డ్ లాంగ్ ఎగో అని చూసాం కదా, అక్కడ ఎగో అనేది నౌన్ కాదు. ఓకే, లాంగ్ ఎగో అనేది అడ్వర్బ్, లాంగ్ అనేది అడ్వర్బ్ను మోడిఫై చేస్తుంది, అది కూడా అడ్వర్బే అవుతుంది. డీప్ డౌన్, హ్యూమన్స్ లాంగ్ ఫర్ ఆథెంటిక్ కనెక్షన్స్. నిజమైన సంబంధాల కోసం మనుషులు అంతరంగంలో ఆరాటపడతారు అని సెంటెన్స్ అర్థం. ఇక్కడ లాంగ్ ఫర్ అనేది ఒక ప్రేజల్ వర్బ్, దీని అర్థం ఆరాటపడడం. ఆన్సర్ వర్బ్. డీప్ డౌన్ అనేది ఒక అడ్వర్బియల్ ప్రేజ్, అంతరంగంలో. హ్యూమన్స్ అనేది సబ్జెక్ట్. ఆల్ ఆఫ్ ద ప్యాసింజర్స్ వర్ రెస్క్యూడ్ సేఫ్లీ. చూడండి, ఆల్ అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందినది. ఇక్కడ ఆల్ బాయ్స్ అన్నాం అనుకోండి, ఆల్ బాయ్స్ అని ఉపయోగించినప్పుడు ఇందులో బాయ్స్ అనేది నౌన్ అవుతుంది, ఆల్ అనేది అజెక్టివ్ అవుతుంది. ఓకే, కానీ ఆల్ అనే పదాన్ని ఇండిపెండెంట్గా అంటే ఆల్ ఆఫ్ ద ఈ విధంగా వాడితే ఇది ఒక ప్రొనౌన్ అవుతుంది. ఆల్ ఆఫ్ ద ప్యాసింజర్స్లో ఆల్ అనేది ఒక ప్రొనౌన్. అది ఏ ప్రొనౌన్? డెఫినైట్ ప్రొనౌన్ కాదు, ఇండెఫినైట్ ప్రొనౌన్ అవుతుంది. ఖచ్చితంగా చెప్పనిది ఇండెఫినైట్ ప్రొనౌన్. సో ఇదే ఆన్సర్. అజెక్టివ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఆల్ బాయ్స్ అని, ఈ విధంగా ఉపయోగిస్తే అజెక్టివ్ అవుతుంది. అడ్వర్బ్ అనేది వర్బ్ను మోడిఫై చేయాలి, కానీ ఇక్కడ ఏ వర్బ్ను మోడిఫై చేయడం లేదు. నౌన్ అనేది పేర్లను తెలుపుతుంది. ఆల్ మెన్ ఆర్ మోర్టల్ అండ్ టైమ్ స్పేర్స్ నో వన్. సమయం ఎవరిని విడిచిపెట్టదు, మనుషులందరూ మరణించాల్సిందే అని అర్థం. ఇక్కడ మెన్ అంటే మనుషులు, ఇది ఒక నౌన్. నౌన్కు ముందు వాడిన ఆల్ అనేది ఈ నౌన్ను మోడిఫై చేస్తుంది. మనుషులందరూ అనే అర్థం వస్తుంది. నౌన్ మోడిఫై చేసే వర్డ్ను అజెక్టివ్ అంటారు. ఓకే, ఇక్కడ ఆల్ అనేది అజెక్టివ్. ప్రొనౌన్ అని ఎప్పుడంటామంటే ఆల్ ఆఫ్ దెమ్, ఆల్ ఆఫ్ బాయ్స్, ఈ విధంగా వాడినప్పుడు ఆల్ని ప్రొనౌన్ అంటాం. అడ్వర్బ్ అంటే వర్బ్ను మోడిఫై చేయాలి, ఇక్కడ అది కాదు. నౌన్ అంటే పేర్లను తెలియజేస్తుంది. హీ వాస్ లెఫ్ట్ ఆల్ ఎలోన్ ఇన్ ద డార్క్ కారిడార్. అతడు ఆ చీకటి కారిడార్లో పూర్తిగా ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడు అని అర్థం. చూడండి, ఇక్కడ లెఫ్ట్ అనేది వర్బ్. ఓకే, ఎలా విడిచిపెట్టబడ్డాడు? ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడు. అంటే లెఫ్ట్ అనే వర్బ్ను ఎలోన్ అనేది మోడిఫై చేస్తుంది కాబట్టి ఇది అడ్వర్బ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎలోన్ పూర్తిగా కంప్లీట్గా విడిచిపెట్టబడ్డాడు అనేది మళ్ళీ ఈ ఆల్ అనేది మోడిఫై చేస్తుంది. సో ఇది కూడా అడ్వర్బే అవుతుంది. ఒక అడ్వర్బ్ను మోడిఫై చేసే వర్డ్ కూడా అడ్వర్బే అవుతుంది. షీ ఈజ్ వాకింగ్ వెరీ ఫాస్ట్. ఫాస్ట్ అనేది అడ్వర్బ్, చాలా వేగంగా నడుస్తుంది. ఆ వెరీ అనేది కూడా అడ్వర్బే అవుతుంది. సో మన ఆన్సర్ అడ్వర్బ్. డౌన్ వెంట్ ద రాయల్ జార్జ్ విత్ ఆల్ హర్ క్రూ. ఇక్కడ రాయల్ జార్జ్ అనేది ఒక షిప్ పేరు. రాయల్ జార్జ్ అనే ఓడ తన సిబ్బంది అందరితో కలిసి మునిగిపోయింది అని అర్థం. ఇక్కడ ఇది ఇన్వర్షన్ ఆర్డర్లో ఉన్నది. వాస్తవానికి ద రాయల్ జార్జ్ వెంట్ డౌన్ అని ఉండాలి. ఓకే, ఇక్కడ డౌన్ అనేది అడ్వర్బ్ అవుతుంది. జనరల్గా మనం ప్రిపోజిషన్ అడ్వర్బ్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతాం. ప్రిపోజిషన్ అని ఎప్పుడు అంటామంటే దాని తర్వాత ఒక నౌన్ ఉన్నప్పుడు అనాలి. ఆన్ ద టేబుల్, ఆన్ అనేది ప్రిపోజిషన్, ఎందుకంటే ఆన్ తర్వాత టేబుల్ ఉంది. అండర్ ద ట్రీ, అండర్ అనేది ప్రిపోజిషన్, ఎందుకంటే ట్రీ అనేది పదం ఉంది కాబట్టి. సో ఇక్కడ డౌన్ పక్కన వర్బ్ ఉంది కానీ నౌన్ లేదు. ఇటువంటి సందర్భాల్లో అడ్వర్బ్ అనాలి. సో ఇది ఆన్సర్. ద పోలీస్ ఆఫీసర్ మేనేజ్డ్ టు డౌన్ ద ఫ్లీయింగ్ కల్ప్రిట్. ఫ్లీయింగ్ కల్ప్రిట్ అంటే పారిపోతున్న నిందితుడు. పారిపోతున్న నిందితుడిని పట్టుకోవడంలో పోలీస్ ఆఫీసర్ విజయవంతమయ్యాడు అని అర్థం. ఇక్కడ చూడండి, మేనేజ్డ్ టు డౌన్ అని ఉంది కదా, మేనేజ్డ్ టు తర్వాత V1 రావాలి. ఓకే, ఇది వర్బ్ 1 ఫామ్. పడేయడం, పట్టుకోవడం అని అర్థం. డౌన్, డౌన్డ్, డౌన్డ్ అని ఉంటుంది. మనం ప్రీవియస్ క్వశ్చన్స్లో డౌన్ని ప్రిపోజిషన్గా అడ్వర్బ్గా చూసాము. ప్రిపోజిషన్ అంటే దాని తర్వాత ఖచ్చితంగా నౌన్ ఉండాలి.
హీ వాక్డ్ డౌన్ ద స్ట్రీట్ అంటే డౌన్ అనేది ప్రిపోజిషన్ అవుతుంది. ద షిప్ వెంట్ డౌన్ సెంటెన్స్ ఆపేస్తే అక్కడ డౌన్ అనేది అడ్వర్బ్ అవుతుంది. మరిన్ని గ్రామర్ వీడియోల కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.